12 grams of carbon లో ఎనీ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉంటాయో, పార్టికల్స్ అంటే ఆటమ్స్ కావచ్చు, మాలిక్యూల్స్ కావచ్చు, అయాన్స్ కావచ్చు. సో ది నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఇన్ ఎగ్జాక్ట్లీ 12 grams ఆఫ్ కార్బన్ 12, దాంతో కంపేర్ చేసుకొని మనకిచ్చిన సబ్స్టెన్స్లో దానికి ఈక్వల్ ఎంత ఉందో దాన్నే మోల్ అంటాం. సో ఇప్పుడు ది అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ that contains same number of particles అంటే ఇక్కడ అయాన్స్ కావచ్చు, మాలిక్యూల్స్ కావచ్చు, ఆటమ్స్ కావచ్చు. అందుకే బ్రాకెట్లో రాశాను as the number of atoms in exactly 12 grams of carbon 12. So చూడండి, amount of substance that contains same number of particles as the number of atoms in exactly 12 grams of carbon. కార్బన్ కూడా ఐసోటోప్స్ ఉన్నాయి, C12, C13, C14 ఉన్నాయి. మనం C12 తోనే కంపేర్ చేస్తాం. C12 కంపేర్ చేసినప్పుడు ఆ 12 grams ఆఫ్ కార్బన్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉన్నాయో ఒక సబ్స్టెన్స్ తీసుకున్నప్పుడు దాంట్లో అన్ని నెంబర్ ఆఫ్ ఆటమ్స్ కంపేర్ చేసుకొని దాన్ని ఒక మోల్ అని చెప్తాము. సో దీనికి సింపుల్గా ఒక ఫార్ములా రూపంలో ఒకటి రాస్తాము. 1 mole equal to gram atomic weight and atomic mass అన్న రెండు ఒకటే. నెక్స్ట్ అదేవిధంగా ఇట్ ఈస్ ఈక్వల్స్ టు gram molecular mass ఈక్వల్ టు అవగాడ్రో నెంబర్ ఆఫ్ పార్టికల్స్. అంటే అవగాడ్రో అంటే 6.023 × 10⁻23 నెంబర్ ఆఫ్ పార్టికల్స్. ఇక్కడ పార్టికల్స్ అంటే మాలిక్యూల్స్ కావచ్చు, అయాన్స్ కావచ్చు, ఆటమ్స్ కావచ్చు. ఎనీ గ్యాస్ ఈక్వల్ టు ఎనీ గ్యాస్ ఆక్యుపై 22.4 liters ఆఫ్ గ్యాస్. ఇది స్టాండర్డ్ వాల్యూస్ అనమాట. యాక్చువల్గా ఇది ఒక ఫార్ములా స్టూడెంట్స్ ఇది. సో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 2 moles of N2 gas contains molecular mass of dash. సో జనరల్గా 1 mole of N2 గ్యాస్ ఎంత ఆక్యుపై చేస్తుంది? N2 అనేది మాలిక్యూల్ కదా, మాలిక్యులర్ మాస్ తీసుకోవాలి. ఎంత తీసుకోవాలి స్టూడెంట్స్? ఇక్కడ 28 grams ఆక్యుపై చేస్తుంది. సో 28 gram మాలిక్యులర్ మాస్. అది ఇక్కడ క్వశ్చన్ ఎంత అడిగారు? 2 moles-కి. 1 mole-కి 28 అయితే 2 mole-కి ఎంత స్టూడెంట్స్? మల్టిప్లై చేయమనే కదా. 2 × 28, సో 56. సో 56 grams. సో ఆన్సర్ ఈస్ 56 grams. సో గ్రామ్ అటామిక్ వెయిట్, గ్రామ్ మాలిక్యులర్ మాస్ ఎంత అంటే 56. సో ఇక్కడ బ్రాకెట్లో రాసుకోండి గ్రామ్స్ అని, అంటే గ్రామ్స్లో ఉంటుంది. నెక్స్ట్ 36 grams ఆఫ్ వాటర్ హ్యావింగ్ డాష్ మోల్స్. సో జనరల్గా వాటర్ అంటే మాలిక్యులర్ మాస్ ఎంత? 2 + 16 18. సో 18 grams ఆఫ్ వాటర్ ఈక్వల్ టు 1 mole. ఎందుకంటే 1 mole అనేది దాని మాలిక్యులర్ మాస్కి ఈక్వల్ కదా. సో H2O అనేది 18 grams. సో 18 grams ఆఫ్ H2O అనేది 1 mole-కి ఈక్వల్. మరి 36 grams అంటే దాని మీనింగ్ ఏంది? డబల్ చేసినట్టే కదా, ఇంటూ 2 చేసినట్టే కదా. సో లెఫ్ట్ సైడ్లో 2తో మల్టిప్లై చేస్తే రైట్ సైడ్లో కూడా 1 × 2 moles. సో ఆన్సర్ ఈస్ 2 moles. 18 grams 1 mole అయినప్పుడు 36 grams ఎంత? 1 × 2 2 moles.
mass of 1.5 grams of calcium, atomic mass equal to 40. So general ga 1 gram atom of calcium 40 grams. Antena 1 gram atom of calcium having 40 grams of mass. 40 grams of mass. Then what about 1.5 grams? Students, question అర్థమైందా? 1.5 grams of calcium. So 1 gram 40 grams ఆక్యుపై చేస్తే 1.5 ఎంత ఆక్యుపై చేస్తుంది? 40 into 1.5 60 grams of mass occupy చేస్తుంది. Answer is 60 grams. Next, gram atom in a 12.8 grams of oxygen. General గా ఆక్సిజన్ యొక్క అటామిక్ మాస్ ఎంత? 16 grams of oxygen. 16 grams of oxygen అనేది 1 gram atom కి ఈక్వల్. 1 gram atom కి ఈక్వల్. 16 grams of oxygen అనేది 1 gram atom కి ఈక్వల్. So then what about 1 gram of oxygen? 1 by 16 gram atom కి ఈక్వల్. సో 16 అవతలకి వెళ్తున్నప్పుడు 16 లెఫ్ట్ సైడ్ లో ఉంది, రైట్ సైడ్ లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? డివైడెడ్ బై చేస్తుంది. 1 by 16 gram atom. క్వశ్చన్లో ఎంత అడిగారు? 12.8 grams. 12.8 grams of oxygen occupies. So 1 by 16 into 12.8. సో దీన్ని సాల్వ్ చేయాలి స్టూడెంట్స్. ఆన్సర్ వచ్చి 0.8 gram atoms వస్తుంది. సో ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 16 grams of oxygen అనేది 1 gram atom కి ఈక్వల్. దెన్ వాట్ అబౌట్ 1 gram? ఈ 16 అవతలకి వెళ్ళినప్పుడు 1 by 16 అవుతుంది. క్వశ్చన్లో మనకి 12.8 grams అడిగారు. 1 gram వచ్చి 1 by 16 grams ఈ ఆటంకి ఈక్వల్ అయినప్పుడు 12.8 grams ఎంత ఈక్వల్? 1 by 16 into 12.8. సాల్వ్ చేస్తే 0.8 gram atom. అందరికీ అర్థమవుతుందా స్టూడెంట్స్? ఇది మోల్ కాన్సెప్ట్ యాక్చువల్గా మీకు 9th class 10th standardలో వచ్చుంటాయి. సో నెక్స్ట్ 2 moles of N2 gas occupies dash liters of volume. జనరల్గా 1 mole of any gas occupies 22.4 liters of volume. Then what about 2 moles? 22.4 into 2, 44.8 liters of volume occupy చేస్తుంది. సింపుల్. నెక్స్ట్ 44.8 liters of O2 having dash moles. సో జనరల్గా స్టాండర్డ్ కండిషన్ కంపేర్ చేసుకుని వెళ్ళాలి ఎప్పుడైనా సరే. 22.4 liters అనేది 1 mole. అర్థమైందా స్టూడెంట్స్? 22.4 liters అనేది 1 mole. మరి 44.8 liters అంటే దాన్ని డబుల్ చేసినట్టే కదా. 22.4 2తో మల్టిప్లై చేస్తే 44.8 వస్తుంది. అప్పుడు దీన్ని కూడా ఏం చేయాలి? 2తో మల్టిప్లై చేయాలి. సో 1 into 2 moles. అర్థమైందా స్టూడెంట్స్? 22.4 liters అనేది 1 mole ఆక్యుపై చేస్తే 44.8 ఎంత అని 22.4ని 2తో మల్టిప్లై చేస్తే, అంటే ఈ 22.4ని 2తో మల్టిప్లై చేస్తే 44.8 వచ్చింది. అంటే లెఫ్ట్లో 2తో మల్టిప్లై చేసినప్పుడు ఈక్వల్ టుకి రైట్ సైడ్లో కూడా 2తో మల్టిప్లై చేయాలి. అప్పుడు 1 into 2 moles. 2 moles is the answer. 3 moles of N2 having dash number of molecules. Normally 1 mole of N2 contains how many number of molecules? 6.023 into 10 power 23 అని నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటాయి. అవగాడో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. మరి 3 moles అన్నప్పుడు ఏం చేయాలి? 3 moles of N2 అంటే 3 into 6.023 into 10 power 23. సో సింపుల్గా 18 into 10 power 23 నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటాయి అని.
5 moles of O2 contains dash number of particles. సో చూడండి స్టూడెంట్స్, ఇక్కడ 5 moles అన్నారు. మనం స్టాండర్డ్గా ఆలోచించాలి ఎప్పుడైనా, సేమ్ పైన ఆలోచించిన మోడల్గానే. 1 mole of O2 అనేది చూడండి స్టూడెంట్స్, 6.023 బదులు మనం సింపుల్గా 6 × 10⁻23 తీసుకోవచ్చు. సో ఇప్పుడు 5 moles అన్నప్పుడు ఏం చేయాలి? 5 moles of O2 అంటే 5 × 6 × 10⁻23. సో 30 × 10⁻23 నెంబర్ ఆఫ్ పార్టికల్స్ని ఉంటుంది. ఈ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉంటాయి దాంట్లో. నెక్స్ట్ 4 moles of O2 occupies dash liters of volume. సో జనరల్గా 1 mole of O2 అనేది ఎంత ఆక్యుపై చేస్తుంది? 22.4 liters ఆఫ్ వాల్యూమ్ని ఆక్యుపై చేస్తుంది. మరి దెన్ వాట్ అబౌట్ 4 moles of O2? 4 × 22.4 liters. సో ఇప్పుడు మల్టిప్లై చేయండి, 4 × 24. సో ఆల్మోస్ట్ 89.6 వస్తుంది. ఇది 89.6 liters. Liters of volume. Next, 48 grams of O2 having dash moles. Generally, students, 16 or 32. O2 యొక్క మాలిక్యులర్ మాస్ ఎంత? O2 యొక్క మాలిక్యులర్ మాస్ ఎంత? 32. 32 grams of O2 having 1 mole. Then what about 48 grams, students? మీరే చెప్పండి స్టూడెంట్స్. క్యాన్సిలేషన్ చేయండి. 1/32 × 48. స్టూడెంట్స్, ఇది ఆల్మోస్ట్ ఏంటంటే 32 grams 1 mole ఆక్యుపై చేసినప్పుడు వాట్ అబౌట్ 48 grams? సో 32 grams occupies 1 mole. Then what about 1 gram? 1/32. What about 48 grams into 48? సో ఇప్పుడు 16తో క్యాన్సిల్ కొట్టండి. 3/2, 1.5 moles. సో 1.5 moles is the correct answer. చూడండి, 1 mole of sodium contains its gram atomic weight కదా. సో సోడియం యొక్క గ్రామ్ అటామిక్ వెయిట్ ఎంత? 23. సో ఆన్సర్ is 23. నెక్స్ట్, టూ మోల్స్ ఆఫ్ సల్ఫర్. యాక్చువల్గా 1 mole ఆఫ్ సల్ఫర్ వచ్చి 32. ఇట్స్ అటామిక్ వెయిట్ కదా, అటామిక్ మాస్. 1 mole ఆఫ్ సల్ఫర్ వచ్చి 32 అయితే 2 moles ఎంత? 64 కదా, 64 grams. సో ఇక్కడ చూడండి, 89.6 liters ఆఫ్ N2 contains dash moles. సో పక్కన బ్రాకెట్లో రాస్తున్నాను కీ పాయింట్. 22.4 liters అనేది 1 mole. మరి 22.4ని 3 times మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? 89.6 liters వస్తుంది. మరి ఇక్కడ కూడా 3 moles అనే కదా, ఇటు పక్క 3తో మల్టిప్లై చేస్తే ఇటు పక్క కూడా 3తో మల్టిప్లై చేయాలి. 22.4 liters అనేది 1 mole అయితే దాన్ని 3తో మల్టిప్లై చేసినప్పుడు 89.6 వస్తుంది. అంటే 1 కూడా 3తో మల్టిప్లై చేయాలి. సో ఇట్ ఆక్యుపైస్ ది 3 moles. నెక్స్ట్, 12 × 10⁻24 molecules of CO2 having dash liters of volume. So generally 6 × 10⁻23 molecules occupies 22.4 liters of volume. Then what about 12 × 10⁻23 molecules? Simply 6 అనేది 12 ఎలా అయింది? 2తో మల్టిప్లై చేస్తే. సో ఇక్కడ కూడా 2తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది కదా. 2 × 22.4 liters. That means 44.8 liters. So answer is 44.8. Next question. 24 × 10⁻24 number of molecules of O2 contains dash moles. So generally 6 × 10⁻23.
సరే స్టూడెంట్స్, ఇక్కడ 24 ఉంది. సో 12 into 23, 12 into 10 power 23 మాలిక్యూల్స్ ఎంత అంటే 44.8 లీటర్స్. నెక్స్ట్ 24 into 10 power 23 నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్ కంటైన్స్ డాష్ మోల్స్. సో జనరల్గా 6 into 10 power 23 అనేవి ఎన్ని మాలిక్యూల్స్ ఆక్యుపై చేస్తాయి, ఎన్ని మోల్స్ ఆక్యుపై చేస్తాయి? 1 mole. దెన్ వాట్ అబౌట్ 24 into 10 power 23? 6 4s are 24 కదా, అంటే 4తో మల్టిప్లై చేస్తాం. సింపుల్గా 4 moles. ఆన్సర్ ఈస్ 4. నెక్స్ట్ చూడండి స్టూడెంట్స్, 18 into 10 power 24 నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆఫ్ N2 హ్యావింగ్ డాష్ గ్రామ్స్. సో 6 into 10 power 23 మాలిక్యూల్స్ అనేవి ఎన్ని గ్రామ్? N2 కదా, N2 అంటే 28 grams ఆక్యుపై చేస్తాయి. కానీ క్వశ్చన్లో చూడండి 18 into 10 power 4, 18 10 power 24 పవర్లో కూడా మారున్నాయి. పవర్లో ఒక 10 పవర్ ఎక్కువ వచ్చింది. సో ఈ యాక్చువల్గా ఈ వాల్యూ ఎలా వస్తుంది పైనుంచి కిందకి? సో ఇప్పుడు 3తో మల్టిప్లై చేస్తే వస్తుంది కదా. 10 power 23ని 30తో మల్టిప్లై చేయండి, అప్పుడు 18 into 10 power 24 వస్తుంది కదా. అదే కదా స్టూడెంట్స్. అంటే ఇప్పుడు రైట్ సైడ్లో కూడా ఏం చేయాలి? 28 into 30 grams. $84 grams. సో ఆన్సర్ ఈస్ 84 grams. అంటే లెఫ్ట్లో ఉండే వాల్యూని 30తో మల్టిప్లై చేస్తే 18 into 10 power 24 వచ్చింది. అదేవిధంగా 28 రైట్ సైడ్ 28 కూడా 30తో మల్టిప్లై చేయండి. లెఫ్ట్లో మల్టిప్లై చేస్తే రైట్ సైడ్లో కూడా మల్టిప్లై చేయాలి. సింపుల్ లాజిక్. సో 28 into 3 0 మర్చిపోయింది, 840. సో 840 grams. ఓకేనా స్టూడెంట్స్? ఆన్సర్ ఈస్ 840 grams.